నా పేరు వినయ్ కాటం అండ్ ఐ వర్క్ ఫర్ ఫిలిమ్స్. అంటే దే ఆర్ యెట్ టు రిలీజ్. కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో లాస్ట్ కొంచెం ఓపెన్ మైక్స్లో పార్టిసిపేట్ అయ్యి కూడా లాంగ్ గ్యాప్ ఉంది. రీసెంట్గా రంగస్థలం అప్డేట్ చూసి ఐ రిజిస్టర్డ్ ఫర్ ఇట్. అండ్ యాజ్ ప్రశాంత్ సెడ్, ఇట్స్ అబౌట్ సెల్ఫ్ లవ్. సో తను భూమి ఎంత విశాలంగా ఉన్నా తను నా వెంటే ప్రశాంతంగా ఉంటానంటుంది. ప్రపంచం అంతా నన్ను ఒంటరిని చేసిన తను మాత్రం నా పక్కనే బలంగా నిలబడతానంటుంది. పగలు మా మధ్య ఉన్న పలకరింపులు సూర్యాస్తమయానికి సెలవు కోరుతాయి. చీకట్లో వెలుగులు ఎదురైతే తప్ప కలలో ఎదురుపడగలిగితే అదే గొప్ప. మొదట్లో తనని అంత పట్టించుకునేవాడిని కాదు, కానీ మనుషులు ఎంత మారినా, పరిస్థితులు ఎన్ని మారినా, మారని తన తీరును చూసి మతికి కాస్త ముచ్చటేసి, బూటకాల ప్రపంచంలో అవసరాల మేరకు స్వలాభాల కొరకే కలిసి మెలిసి నడుచుకునే నాటకాల జగత్తులో ప్రేమకు తాను ఒక నిలువెత్తు నిజ స్వరూపంలా కనిపించింది. అయినా ఈ ప్రేమలు దోవలు మనకు అవసరం అంటారా అని అనిపించింది. కానీ సంద్రం తన అలలను జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టే ప్రపంచానికి అంత అందంగా దర్శనమిస్తాయి. ప్రకృతి తన ఆకృతులను కాలాలకి తగ్గట్టు మార్చుకుంటుంది కాబట్టే భూమిపై స్వర్గాన్ని తలపిస్తాయి. అలాగే మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడే, మనల్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడే ప్రపంచానికి ప్రేమను పంచగలం, ప్రపంచాన్ని ఇంకాస్త అర్థం చేసుకోగలం. అయినా ఎవరి తను అని అనుకుంటూ నన్ను వీడని ఏమీ కోరని నీడ తను, అసలైన ప్రేమని పరిచయం చేసిన నా నీడే తను. అంటే సెల్ఫ్ లవ్ గురించి వెన్ ఐ థాట్, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఐ ఫెల్ట్ లైక్ మనల్ని మనం ప్రేమించుకోవడం ఇట్స్ ద అట్మోస్ట్ థింగ్ అన్నది నాకు అనిపించింది. ఎందుకంటే వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, వెన్ యూ డీప్లీ కనెక్ట్ టు యువర్ సెల్ఫ్, obviously the world you see will also be in love with you and you also will be in love with the world. So self love అన్నది కొంచెం ప్రతి ఒక్కరిలో ఇట్ నీడ్ టు బి దేర్ అన్న ఒక చిన్న ఆస్పెక్ట్తో రాసింది. అండ్ ఒక ఇంకోటి చెప్పి ఐ విల్ ఎండ్ అప్. ఇట్స్ అబౌట్ డ్రీమ్స్. అంటే నాకు అనిపించింది డ్రీమ్ అంటే కళ అంటాం, అదేదో ఆర్ట్ అంటే కూడా కళ అంటాం. జస్ట్ అలానే చేంజ్ ఉంటుంది. దట్ ఈస్ డ్రీమ్ ఈజ్ ఎన్ ఆర్ట్ అన్నట్టు ఒక చిన్న స్ట్రైకే రాసింది. కళ ఓ కళ, కళ ఓ కళ. ఏ మాటగా మాట కళలు కాస్త ఊరటని ఇస్తాయి, కళలు కాస్త ఆనందాన్ని ఇస్తాయి, కళలు ఎనలేని సంతోషాన్ని కూడా పంచుతాయి. ఆ పీడా కళల పాడు కళల సంగతి అలా ఉంచితే కొన్ని మాత్రం కాస్త హాయిగా హుషారుగా ఉంటాయి. సూర్యాస్తమయం కాకపోయినా సరే, తెల్లారకపోయినా సరే, అలానే ఆ కళలోనే ఉండాలనిపించేవి కొన్ని. అది వరకు మోస్తున్న భారాలకి బాధలకి ఒక ఉపశమనంలా, ఒక ఔషధంలా, ఒక ఇంధనంలా ఏదో కొత్త అనుభూతిని పరిచయం చేస్తాయి. కళలు కాస్త తెలివైనవి కూడా. మనం వాటిని చూడలేని, పలకరించలేని, ఏమీ చెయ్యలేని సమయాల్లో వచ్చి వెళ్తుంటాయి. అదే మనకు కనబడ్డాయి అనుకోండి, కళని ఎలా నిజం చేసుకోవాలో అని బాగా ప్రశ్నించేవాళ్ళు. కళ దూరంగా ఉన్న వారిని, ప్రేమించిన వారిని దగ్గర చేసే కళ. సో డ్రీమ్ ఈజ్ అ నాట్ అన్న ఒక చిన్న సెన్స్తో రాసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఓపెన్ మైక్. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేయడం ప్రతిసారి, ఇది సెకండ్ టైం. ఎక్కడ పోయినప్పుడు డిస్కషన్ అవుతుంది, భయ ఫస్ట్ ఐ లైక్ సరే లెట్ అస్ గో, అయితే అయ్యింది, నర్వస్గా ఉంటాము, చెప్తే చెప్పాము అని. ఐ హావ్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ది ఓపెన్ మైక్ సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ కేఆర్ బ్రో, విద్వాయి మహేష్ గారు, ఉమేష్ చంద్ర గారు. ఐ బీన్ ఫాలోయింగ్ దేర్ రైటింగ్స్ లాంగ్ టైమ్. అలాగే రీసెంట్గా మనం కూడా ఎందుకు స్టార్ట్ చేయదు, మెల్లిగా ప్రయత్నం చేద్దాం, మొదటి అడుగులు వేద్దామని ఐ స్టార్టెడ్ మై పేజ్ ఇన్ ఇన్స్టా. సో వినయ్ కాటం రైటింగ్స్ అని ఉంటుంది, VINAY KATAM _రైటింగ్స్ అని ఉంటుంది. సో యూ కెన్ ఫాలో మై రైటింగ్స్ దేర్. సో యా, దట్స్ ఆల్ ఫర్ మై సెట్. అండ్ యా, ద కంక్లూజన్ వేర్ ఐ ఎండెడ్ అప్ అంటే, ఉన్న సిచ్యువేషన్స్లో మనల్ని మనం ప్రేమించుకోవడం అల్టిమేట్ థింగ్ అనిపించి రాసిన ఒక చిన్న పోయిటరీ. ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ.